గ్యాస్ ఆఫ్ చేయమన్నా చేసిన, ఎట్లా చేస్తే ఏమైందమ్మా? ఏదో మాట వరుసకి ఇట్లా తప్పకుండా పంపిస్తామ్మా అని చెప్పినందుకు రెడీ అయ్యి ఇంకా పోతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. ఈమెకు తిన్న ప్లేట్ కడగనికనే శాత కాదు కానీ మళ్ళీ మందింటికి పోయి పని చేపియనికే నేను రెడీగా ఉన్నానంటే ఈమెను దోలియనికే పని మనిషిలాగా. ఏంది పని మనిషితో పని చేపియాలని 10 ఏళ్ళు కోసిచ్చిరానే? అమ్మా చెప్పే, మా కొంపలు మునిగినట్టు అంతగానే మరుస్తున్నావు, ఏమైంది? అది కాదమ్మా, నీకు మంచి విషయం చెప్దామని వచ్చిన. ఏందో చెప్పే, తొందర పని ఉంది నాకు. అది పక్కింటి పావని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 10,000 ఇచ్చి వాళ్ళ ఇంట్లో పని మనుషులు పెట్టుకున్నారంటమ్మా. ఏంది పని మనిషితో పని చేపియాలని 10 ఏళ్ళు కోసిచ్చిరానే? ఏంది పని మనిషితో పని చేపియాలని 10 ఏళ్ళు కోసిచ్చిరానే? 10 ఏళ్ళు ఏవో వాళ్ళే పెట్టుకొని పని చేసుకోవచ్చు కదని ఇంట్లో పనికి అంత బరువు అవుతుందా? మళ్ళా ఏమో నువ్వు వచ్చి మంచి విషయమో అని అంటున్నావు. 10 ఏళ్ళు బాగానే కోసిచ్చారు కానీ అన్నం కూడా ఆమెనే వచ్చి తినిపిస్తుందా ఎట్లా ఇప్పుడు? తల్లి నీకు అలా అర్థమైందా? 10,000 అంటే ఫింగర్స్ కాదమ్మా, 10,000 అని చెప్తున్నా. తల్లి నీకు అలా అర్థమైందా? 10,000 అంటే ఫింగర్స్ కాదమ్మా, 10,000 అని చెప్తున్నా. ఓహో 10,000 రూపాయలు అంటున్నావా? అయితే ఇందులో మంచి విషయం ఏముంది? అయితే నేనేమనుకుంటున్నా అంటే, ఒక్క నిమిషం ఆగు, అంతా అర్థమైంది నాకు. నువ్వు ఓలేవులేవే, నువ్వు 10,000 ఏంది, 50,000 ఇచ్చినా కూడా నువ్వు పోయి చేయలేవమ్మా ఆడ. ఏందే అంత కోపంగా చూస్తున్నావు? పోతావా చెప్పు. సరేలే పోదువు కానిలే, ఎందుకట్లా చూస్తున్నావు? పోదువు కనుకో. అమ్మా నేను పని మనిషిలా పోతా అనట్లే, మన ఇంట్లో కూడా ఒక పని మనిషిని పెడదామంటున్నా. అయినా నీకు చెప్పినందుకు నా బుద్ధి తక్కువ ఫస్ట్. ఓహో అట్లన్నావా? నాకు ఇట్లా అర్థమైంది అని. ఇంకా మన ఇంట్లో పని మనిషి ఎందుకు లేవే, నేను లేనా చేయనీకే? అయినా నువ్వు నన్ను పని మనిషిలాగా కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నావు కదమ్మా, నేను నీకు అలా కొడుతున్నానా? చీపోమా. ఈమెకు తిన్న ప్లేట్ కడగనికనే శాత కాదు కానీ మళ్ళీ మందింటికి పోయి పని చేపియనికే నేను రెడీగా ఉన్నానంటే ఈమెను దోలియనికే పని మనిషిలాగా. ఈమెకు తిన్న ప్లేట్ కడగనికనే శాత కాదు కానీ మళ్ళీ మందింటికి పోయి పని చేపియనికే నేను రెడీగా ఉన్నానంటే ఈమెను దోలియనికే పని మనిషిలాగా. హలో అనే ప్లీజ్, ఎట్లయినా మా మమ్మీకి నువ్వే చెప్పి ఒప్పియాలే ప్లీజ్. నేను రావాలనుకుంటున్నానే, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నువ్వు ఎట్లా చెప్తావో నాకు తెలియదు కానీ ప్లీజ్ మా మమ్మీని అయితే ఒప్పియే. నువ్వు చెప్తే పక్క ఒప్పుకుంటుంది. ప్లీజ్ ఒక్క మాట చెప్పి చూడు ప్లీజ్ ప్లీజ్. లేట్ ఏం లేదు, నేను ఇంకా రెడీ అయ్యి వచ్చేదే. మా మమ్మీని ఒప్పి నువ్వు, నేను తొందర రెడీ అయ్యి వచ్చేదే. ఇంకా అమ్మ మా దోస్తు నీతో ఫోన్ మాట్లాడతాదంట, పట్టే మాట్లాడు. ఎవరే మీ దోస్తా? హలో చెప్పు నాన్న, బాగున్నారా అందరూ? మేము కూడా అందరం బాగున్నాం నాన్న. సరే నాన్న, తప్పకుండా పంపిస్తానా? సరే నాన్న, సరే 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 నాన్న, ఉంటా మరి. ఉంటా, బాయ్. మా మమ్మీ ఒప్పుకున్నది, నేను ఫంక్షన్కి పోతున్నా ఈరోజు. తొందర పోయి రెడీ కావాలి ఇప్పుడు, చిట్కి వేసేలోపు రెడీ అయ్యి వస్తా. తొందర పోయి రెడీ కావాలి ఇప్పుడు, చిట్కి వేసేలోపు రెడీ అయ్యి వస్తా. నా డ్రెస్ అయితే వేసుకున్నా, చాలా బాగుంది. ఫంక్షన్కి ఈరోజు బాగా సిట్ అవుతుంది. ఇంకా రెడీ అయ్యి జుట్టు వేసుకొని పోయేదే ఫంక్షన్కి. పోయి మంచిగా ఎంజాయ్ చేయాలి మా ఫ్రెండ్స్ తోటి. ఏందే ఏడికి అయ్యో నువ్వే కదమ్మా ఫంక్షన్కి పంపిస్తా అని చెప్పినావు కదా, తప్పకుండా పంపిస్తా అన్నావు కదమ్మా, అందుకనే రెడీ అయినమ్మా. నేను చెప్పినా నీకు పొమ్మని, తయారైంది ఆల్రెడీ. ఇంకా అమ్మ పర్మిషన్ ఏం అవసరం లేదు మనకి. పోనాడు డ్రెస్ చేంజ్ చేసుకోపా. ఏదో మాట వరుసకి ఇట్లా తప్పకుండా పంపిస్తామ్మా అని చెప్పినందుకు రెడీ అయ్యి ఇంకా పోతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. ఏదో మాట వరుసకి ఇట్లా తప్పకుండా పంపిస్తామ్మా అని చెప్పినందుకు రెడీ అయ్యి ఇంకా పోతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. ఎప్పుడు ఉరుకుదమ్మా ఇంట్లో నుంచి బయటికి అని చూస్తుంది. ఇంట్లో 2 నిమిషాలు అసలు కాలే నిలబడవు నీకు. పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపా. ఎప్పుడు ఇట్లా చేస్తారా నాయన, ఒక్కసారి కూడా పంపేది. అయినా ఈమెను ఎట్లా నమ్మినానో నేను. అమ్మ నిన్ను పక్కింటి ఆంటీ పిలుస్తుంది, ఏందో పోయి అడుగుపో. నువ్వు పోయి అడగొచ్చు కదనే, ఏం కావాలో జరా. నేను ఏమన్నా ఖాళీగా ఉన్నానా? నీకైతే ఏ పని శాత కాదు, ఎట్లా బతుకుతావో ఏమో మరి. అమ్మ నేను నీకన్నా ముందే పోయి అడిగిన ఆమెని, నీకే చెప్తాదంట ఆమె ఏందో. అయినా నువ్వు ఊక నా మీద అట్లా అరవకమ్మా. నా పని నాకు మస్తు ఉందిరా నాయన అంటే ఇవి ఏమో చెప్తుందంట. ఇంకా నా పని నాకు మస్తు ఉందిరా నాయన అంటే ఇవి ఏమో చెప్తుందంట. ఇంకా ముచ్చట్లు పెట్టనికే ఇట్లా పిలుస్తుందే. ఇట్లా ఒకసారి అయితే పోయి అడిగొస్తావు ఏందో.
పొయ్యి ఎందుకు అడుగుతావు అమ్మా? మన ఇంట్లో అయిపోయింది అప్పుడే గ్యాస్. మొన్ననే కదా డాడీ తెచ్చింది. వామ్మో, నీతోటో తలకాయ నొప్పి తల్లి. నాకు ఇంట్లో పొయ్యి అడుగొస్తా అంటే పొయ్యి గ్యాస్ కాదే, పొయ్యి అడుగొస్తా అంటున్నా, వెళ్ళి అడుగొస్తా అంటున్నా. నా భాషలో చెప్తే మీకు అర్థం కాదు కదా, మీ భాషలో చెప్పాలేమో. అయ్యో అట్లా అన్నావా? చిన్నపిల్లనమ్మా, నాకేం తెలుసు చెప్పు, అర్థమయ్యేటట్టు క్లారిటీ చెప్పొచ్చు కదా నువ్వైనా. అవును, చిన్న పిల్లవైతున్నావు రోజు రోజుకి అని నేను బొట్టు గిట్లంగా పెట్టుకొని జరా ఏందో పోయి అడుగొస్తా విని. గ్యాస్ ఆఫ్ చేయిపో మర్చిపోకుండా. సరే అమ్మా, నేను గ్యాస్ ఆఫ్ చేస్తా కానీ నువ్వు ఆంటీకి ఏం కావాలో పోయి అడుగు. ఉసే ఉసే ఏం చేస్తున్నావే? నేను గ్యాస్ ఆఫ్ చేయమన్నానే, వాటర్ పోసి ఆర్పమనలేదు. ఉసే ఏం చేస్తున్నావే? నేను గ్యాస్ ఆఫ్ చేయమన్నానే, వాటర్ పోసి ఆర్పమనలేదు. నువ్వేమో కొంపలు ముంచేటట్టే ఉన్నావు కదనే. గ్యాస్ ఆఫ్ చేయమన్నావు, చేసిన. ఎట్లా చేస్తే ఏమైందమ్మా? గ్యాస్ ఆఫ్ చేయమన్నావు, చేసిన. ఎట్లా చేస్తే ఏమైందమ్మా? నార్మల్ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఒక్క పని ఏనికే శాతగా నీకు. సో చూసిరు కదా, వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ కూడా ఇవ్వండి వీడియోకి. అట్లనే